ఈ నెల 25వ తారీఖు శనివారం రోజున అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి. ఎంతో మహిమాన్వితమైన రోజు. ఇలాంటి రోజున పొరపాటున కూడా ఈ ఆహారాన్ని తినకూడదు. ఈ రోజు దీన్ని తింటే పరమదరిద్రంగా మన పురాణాలు చెప్తున్నాయి. ఆ ఆహారమేంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. మన పండుగలన్నీ దీంతోనే మొదలవుతాయి. ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ ఆహారాన్ని అస్సలు తినకూడదు. పూర్వకాలంలో ఈ రోజుని సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీకగా చెప్తారు. ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడే విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్తాడు. కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య కాలం అంటారు. ఈ రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు. ఈ తొలి ఏకాదశి ఎంతో మహిమ కలిగింది మరియు ఎంతో శక్తివంతమైంది. ఈ రోజున ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితమే మారిపోతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. స్నానం ఒక ఔషధం లాంటిది. ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడం వలన శరీరం, మనసు పరిశుద్ధమవుతాయి. ఉత్సాహం, చురుకుదనం కలుగుతుంది. ప్రకృతిలో జరిగే అనేక రసాయనిక చర్యల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుంది. సూర్యకిరణాలలో కొన్ని రకాల జబ్బులను నయం చేయగల శక్తి ఉండడంతో ఆ కిరణాలు సోకిన నదులు, బావులు, చెరువులు మొదలైన జలాలకు కూడా చాలా శక్తి లభిస్తుంది. అందువల్లే ఈ రోజు ప్రత్యేకంగా తొలి ఏకాదశి రోజు నదీ స్నానం చెయ్యాలని మన పురాణాలు చెప్తున్నాయి. కానీ ప్రస్తుత కాలంలో అది కుదరకపోవచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని పద్ధతులను అనుసరించి ఈ రోజు స్నానం చేయడం వలన జీవితంలో దేనికి తిరిగే ఉండదని మన పెద్దలు చెప్తున్నారు. అదేంటంటే, ఈ తొలి ఏకాదశి రోజు స్నానం చేసే ముందుగా కొన్ని వేపాకులను, చిటికెడు పసుపును నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఆ నీటి ద్వారా మీ జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేసి ఇలా స్నానం చెయ్యండి. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామివారిని పూజించడం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు ప్రత్యేకంగా తులసీ దళాలతో పూజించడం వలన మీకు లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున అందరూ ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున మాంసాహారాన్ని అస్సలు భుజించకూడదు. తొలి ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో నిద్రపోతే దరిద్రంగా మన పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఈ విధంగా నియమాలు పాటించి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి సమస్య రాదు. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసిన తర్వాత రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మల పాపాలు పోతాయని, మోక్షం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లి మళ్లీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యము అంటారు. ఈ 4 నెలల కాలం చాతుర్మాస్య దీక్ష చేస్తారు. తొలి ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయని చెప్పడానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. ఏకాదశి అంటే 11. ఇందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తం కలిపి 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వీటన్నిటినీ ఒకటిగా చేసి
అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివల్ల మనిషికి సహజంగా అలబడే బద్ధకం దూరమవుతుంది. రోగాలు దరిచేరకుండా ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. అత్యంత మహిమాన్వితమైన తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తే అశ్వమేధ యాగం చేసినంతటి పుణ్యం వస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును భక్తితో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు ఉపవాస దీక్షను తీసుకొని సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు తీర్చుకొని శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇలా పూజించే సమయంలో తులసీ దళాలతో పూజించాలి. తులసీ దళాలను మాలగా చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి లేదా శ్రీ మహావిష్ణువు పటానికి వేసి పూజిస్తే వారి సకల కోరికలు తీరుతాయి. అదేవిధంగా ఈరోజు దీపారాధన సమయంలో దీపపు ప్రమిదల కింద రావి ఆకులను ఉంచి దీపారాధన చేస్తే లక్ష్మీనారాయణల అనుగ్రహం త్వరగా కలుగుతుంది. భోగ భాగ్యాలతో తులతూగుతారు. ఈరోజు పొరపాటున కూడా అసత్యం ఆడకూడదు. భార్యాభర్తలు కలవకూడదు. చెడు ఆలోచనలు చేయకూడదు. మంచంపై కూర్చోకూడదు. వండిన ఆహార పదార్థాలను తినకూడదు. శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించాలి. దైవనామస్మరణను మనసులో జపించుకుంటూ ఈ రోజంతా ఉపవాసం చేయాలి. ఉపవాసం సమయంలో పచ్చిపాలు, పండ్లు మితంగా తీసుకోవచ్చు. ఈరోజు ఇలా చేయడం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. అదేవిధంగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షం పొందింది. తొలి ఏకాదశి వ్రత మహత్యం తెలిపే ఒక వ్రతకథ కూడా ఉంది. సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మాందాత. అతను ధర్మం తప్పడు. ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడుతాడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దాంతో ప్రజలు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక తీవ్ర కష్టాలు అనుభవిస్తూ ఉంటే మాందాత అంగీరసుడి సలహా ప్రకారం తొలి ఏకాదశి రోజు భక్తితో ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తాడు. దాంతో వర్షాలు బాగా కురిసి కరువు తీరి ప్రజల కష్టాలు తీరి పంటలు బాగా పండి సుఖంగా జీవించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపిస్తారో వారు అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. జన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలు తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించిన వారికి పుణ్యలోకాలు కలుగుతాయి. తొలి ఏకాదశి రోజు ఎవరైతే గోవును పూజిస్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఎందుకంటే గోవులలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఈరోజు గోవును పూజిస్తే అన్ని తీర్థాలలో పుణ్యస్నానం చేసినంతటి పుణ్యం కలుగుతుందని, కోటి జన్మల పుణ్యం లభిస్తుందని, సకల పాపాలు పోతాయని పురాణ వచనం. ఈ నెలలో ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి. కాబట్టి తొలి ఏకాదశి రోజు ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. అంతేకాదు కష్ట పరిస్థితుల్లోనూ భయంకర రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా ఏకాదశి ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. తొలి ఏకాదశి గురించి పురాణాల్లో ఉన్న భద్రశీలుని కథ వింటే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. గాల్వముని కుమారుడైన భద్రశీలుడు జితేంద్రియుడు బాల్యం నుండి గొప్ప విష్ణుభక్తుడు. అతని హరిభక్తికి ఆనందించిన గాలవుడు, నీకింత భక్తి ఎలా అబ్బింది నాయనా అని అడిగాడు భద్రశీలుణ్ణి. అప్పుడు భద్రశీలుడు, తండ్రి, నేను గత జన్మలో ధర్మకీర్తి అనే రాజును. నా గురువు దత్తాత్రేయ మహర్షి బోధనల వల్ల కొంతకాలం ధర్మబద్ధంగానే పాలించాను. అయితే
భోగ విలాసాలకు దాసుడినై ఎన్నో అకృత్యాలకు పాల్పడి నా ప్రజల సంగతే మర్చిపోయాను. నా ప్రజలు కూడా నాలాగే పాపాలు చేయడం మొదలుపెట్టారు. ఒకసారి అడవికి వెళ్ళాను. బాగా తిరగడం వల్ల ఆకలి వేసింది. తినడానికి అక్కడ ఏమీ దొరకలేదు. ఓ చెట్టు కింద కొందరు ఏకాదశి వ్రతం చేస్తుంటే అక్కడ అలసిపోయి కూర్చున్నాను. వారితో పాటే జాగరణ చేశాను. ఆ తెల్లవారుజామున మరణించాను. ఇక యమదూతలు నన్ను తీసుకువెళ్లి యముడి ముందు ఉంచారు. ఎంత పాపాత్ముడైనా ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని కల్లారా చూసి జాగరణ చేయడం వలన నా పాపాలన్నీ పటాపంచలైపోయాయని చిత్రగుప్తుడు చెప్పడంతో యమధర్మరాజు నన్ను సత్కరించాడు. అంతేకాదు, విష్ణుభక్తులను ఏకాదశి వ్రతాన్ని తెలియక పాటించిన వారిని సైతం యమలోకంలోకి తీసుకురావద్దని భటుల్ని హెచ్చరించాడు. దాంతో నేను చేసిన అకృత్యాలకు ఎంతో పశ్చాత్తాపడ్డాను. యముడు నన్ను స్వర్గానికి పంపాడు. తర్వాత నా భాగ్య విశేషం వల్ల మీకు పుత్రుడిగా జన్మించాను. గత జన్మ అనుభవం వల్ల స్వయంగా నేనే ఏకాదశి వ్రతం చేయడమే కాక ప్రజలందరి చేత ఈ వ్రతం చేయిస్తున్నాను అని అన్నాడు. అది విని గాలవుడు ఎంతో సంతోషించాడు. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో చెబుతారో వారికి 7 జన్మలలోని పాపాలన్నీ నశించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇక ఈరోజు అందరికీ ఉపవాసం చేసే అవకాశం దొరకకపోవచ్చు. అలాంటి వారు పురాణాల్లో చెప్పిన విధంగా ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఆచరించినా ఉపవాసం చేసినంతటి పుణ్యం మీకు దక్కుతుంది. ఈరోజు ఉపవాసం చేయడానికి 6 ఉపవాస పద్ధతులను పురాణాల్లో వివరించడం జరిగింది. ఉపవాసం చేయదగిన శక్తి ఉన్న మానవుడు ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఈ రోజు తప్పకుండా చెయ్యాలి. ఈరోజు ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏ ఒక్కటి చేయకపోయినా అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. అందులో మొదటిది ఉపవాసం. ఈ పద్ధతిలో ఉపవాసం ఆచరించాలంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి తులసి తీర్థం మాత్రమే సేవించాలి. దీనిని ఉపవాసం అంటారు. దీనిని ఆచరించడం కుదరని వారు రెండవది ఏకభుక్తం. ఏకభుక్తము అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనిని ఏకభుక్తం అంటారు. ఇది కూడా చేయలేని వారు మూడవది నక్తము. నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తర్వాత రాత్రి భోజనం చేయాలి. దీనిని నక్తము అంటారు. ఇది కూడా ఆచరించలేని వారు నాలుగవది అయాచితము. అయాచితము అంటే భోజనానికి తాము మాత్రం ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారు వచ్చి భోజనానికి పిలిచి పెడితే తినవచ్చు. దీనిని అయాచితము అంటారు. ఇది కూడా చేయలేని వారు ఐదవది స్నానం. స్నానము అంటే స్నానాదులు ముగించుకొని దైవారాధన చేసి భగవంతునిపై మనసు లగ్నం చేసి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రజపం చేయాలి. దీనిని స్నానం అంటారు. ఇది కూడా చెయ్యలేని వారు ఆరవది తిలాదానము. తిలాదానము అంటే మాకు మంత్రజపం కూడా చేతకాదు అనేవారు నువ్వులను దానం చెయ్యాలి. దీనిని తిలదానం అంటారు. నువ్వులను ప్రతి ఒక్కరూ స్వీకరించరు. మీకు దగ్గర్లో ఆలయంలో అయ్యగారిని అడిగితే నువ్వులను దానం తీసుకునే వారి సమాచారం ఇస్తారు. ఎందుకంటే నువ్వులను దానం తీసుకునే శక్తి కొంతమందికే ఉంటుంది. ఈ 6 పద్ధతుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఏ ఒక్క పద్ధతిలో కూడా ఉపవాసం ఆచరించకపోతే కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం ఆచరించే సమయంలో పచ్చిపాలు, మజ్జిగ, మంచినీరు, స్వల్పంగా పండ్లు, క్యారెట్ తీసుకోవచ్చు. వండిన ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే అక్కడ పెట్టే ప్రసాదాన్ని తినవచ్చు. ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు. ఈరోజు ఆర్థిక సమస్యలు ఉన్నవారు
ఇంట్లో సమస్యలు ఉన్నవారు, ఉద్యోగం ఆలస్యం అయ్యేవారు, వ్యాపారం అభివృద్ధి లేనివారు, పెళ్లి ఆలస్యమయ్యేవారు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈరోజు గోవును దర్శించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి గోవుకు పశుగ్రాసం, శనగలు, బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ బాధలన్నీ తీరుస్తారు. మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తారు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి పాటించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి. ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి రోజు తినకూడని పదార్థాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు వండిన ఆహారాలు తినకూడదు. ఉసిరికాయ తినకూడదు. చింతపండు అస్సలు తినకూడదు. ఈరోజు పుచ్చకాయ తినకూడదు. అదేవిధంగా ఈరోజు గుమ్మడికాయను తినకూడదు. తేనె, పొట్లకాయ, ఉలువలు, తెల్ల ఆవాలు, మినుములు, మాంసాహారం లాంటివి పొరపాటున కూడా ఈరోజు తినకూడదు. వీటిని ఈరోజు తెలియక తింటే మహాపాపంగా పరిగణింపబడతాయి. అంతేకాదు, ఈరోజు మంచంపై పడుకోకూడదు. నేలపై చాప వేసుకొని కూర్చోవాలి. ఎటువంటి ఆహారం భుజించకుండా ఉపవాసం చేస్తే కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదేవిధంగా పూర్వం పిల్లలు ఈ పండుగను పేలపిండి పండుగ అని పిలిచేవారు. ఈ పండుగకు వారం రోజుల ముందే పేలపిండిని తయారు చేసుకొని తేనెలో కలుపుకొని ఇష్టంగా తినేవారు. జొన్న పేలాలు, బెల్లం మరియు యాలకుల పొడిని కలిపి దంచి పిండిని తయారు చేస్తారు. అంతేకాదు, దేవాలయాలలో ఈరోజు పేలపిండిని ప్రసాదంగా పెడతారు. పల్లెటూర్లలో మాత్రం ఈ తొలి ఏకాదశికి ప్రతి ఇంట్లో పేలపిండిని తయారు చేసుకుని ఇష్టంగా వారం రోజులు తింటారు. అదేవిధంగా ఈరోజు రైతులు ఖచ్చితంగా పేలపిండిని తింటారు. ఇలా తినడం ఆచారంగా వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ పేలపిండి చాలా మంచిది. వర్ష ఋతువు ఆరంభమయ్యే కాలం కాబట్టి మన శరీరానికి పేలపిండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధులు దరిచేరకుండా ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతుంది. అందువల్లే మన పెద్దలు తొలి ఏకాదశి రోజు పేలపిండిని తినాలనే ఆచారాన్ని పెట్టారు. ఈరోజు పేలపిండిని తింటే మనిషి దేహం వజ్రమంత గట్టిగా మారి సంవత్సరం వరకు ఎటువంటి వ్యాధులు దరిచేరవని మన పెద్దలు చెప్తారు. కాబట్టి అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షను స్వీకరిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను పొందుతారు. ఈరోజు ఎవరైతే గోవుకు అరటి పండును తినిపిస్తారో వారి బాధలన్నీ తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఏ పువ్వులతో పూజ చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం విష్ణు శర్మ అనే భక్తుడు ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. అతను తన ఇంటి ముందు ఉన్న స్థలంలో రకరకాల పువ్వులు వేసి వాటితో శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని, శివపార్వతులను భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. ఇలా ఉండగా అతని ఇంటికి కొంత దూరంలో సీతయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను చేసేది మొత్తం మోసం. తల్లిదండ్రులను పట్టించుకోడు. సత్యం మాట్లాడడు. ఎవరూ ఇతన్ని నమ్మరు. డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తాడు. సొంతవారిని కూడా మోసం చేస్తాడు. కాని అతను నిత్యం దేవుణ్ణి పూజించేవాడు. అతను కూడా ఆషాఢమాసంలో శ్రీ మహావిష్ణువును పూజించాడు. సీతయ్య ప్రతిరోజు విష్ణుశర్మ ఇంటి ముందు ఉన్న పూల మొక్కల నుండి విష్ణుశర్మను అడగకుండా పువ్వులు కోసుకొని వెళ్లి ఆ పువ్వులతో శ్రీ మహావిష్ణువును పూజించేవాడు. ఇలా ఉండగా ఆషాఢమాసంలో తొలి ఏకాదశి రానే వచ్చింది. అలా ఆషాఢమాసంలో తొలి ఏకాదశి రోజు అతను అలానే విష్ణుశర్మ ఇంటి ముందు ఉన్న పువ్వులు కోసుకొని శ్రీ మహావిష్ణువును పూజించాడు. ఇలా ఉండగా దురదృష్టం కొద్దీ కొన్ని రోజులకు విష్ణుశర్మ మరియు సీతయ్య ఇద్దరూ కూడా ఒకే రోజు అకాల మరణం చెందారు. ఇక సీతయ్యను తీసుకొని పోవడానికి యమదూతలు వచ్చారు. విష్ణుశర్మను తీసుకొని పోవడానికి విష్ణుదూతలు వచ్చారు.
అలా వారిద్దరిని తీసుకొని పోతూ ఉండగా అదంతా చూసి సీతయ్య విష్ణుదూతలతో ఇలా అంటాడు. ఏంటి ఈ అన్యాయం? నేను ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును విష్ణుశర్మ పూజించినట్లే పూజించాను కదా. మరి నాకు నరకం, విష్ణుశర్మకు స్వర్గం ఎందుకు అని నిలదీశాడు. దానికి విష్ణుదూతలు ఇలా అంటారు. చూడు సీతయ్య, నీవు రోజు దొంగ పువ్వులతో పూజ చేశావు. అంటే విష్ణుశర్మ కష్టపడి పండించిన పువ్వులను నువ్వు సునాయాసంగా కోసుకొని వాటితో దైవారాధన చేశావు. కాని కష్టం చేసిన వారికే ఫలితం అనేది సత్యం కాబట్టి నీవు విష్ణుశర్మ పండించిన పువ్వులతో చేసిన పూజా ఫలితం మొత్తం 100% అది విష్ణుశర్మ ఖాతాలో జమ అయింది. నీవు పూజ చేసిన దాని ఫలితం మొత్తం విష్ణుశర్మకు చేరింది. పైగా నీవు ఒక్క మంచి పని కూడా చేయలేదు. జనాన్ని మోసం చేసి అబద్ధాలు ఆడి ధనార్జన చేశావు. భక్తి లేకపోయినా ఒకరిని మోసం చేయరాదు. చేసేవన్నీ మోసాలు. మళ్ళీ ఏం తెలియనట్లు దేవుణ్ణి పూజించడం. నీవు మంచితనంగా బ్రతికిన తర్వాత చేసే పూజ మాత్రమే దేవుడికి చేరుతుంది. మోసాలు, తల్లిదండ్రిని నిందించి దేవుడి ముందు నమస్కరించడం వలన ఎటువంటి ఫలితం ఉండదు. నీకు ఇంకొకటి చెప్తాను విను. పూర్వం ఒకడు ఒక్క పూజ కూడా చేయకుండా తన మంచితనంతో పరులకు సహాయం చేసి మానవత్వంగా జీవించి దేవుడి మనసును గెలిచి స్వర్గానికి పోయాడు. అతను ఏ రోజు గుడికి పోలేదు, ఒక్క పూజ కూడా చేయలేదు. కాని సత్యాన్ని నమ్మాడు, నిజాయితీగా బ్రతికాడు. ఇప్పటికైనా అర్థమైందా సీతయ్య? కాబట్టి నీకు నరకం, విష్ణుశర్మకు స్వర్గం ప్రాప్తించిందని చెప్పి విష్ణుశర్మను పుష్పక విమానం మీద విష్ణుదూతలు విష్ణులోకానికి తీసుకొని పోయారు. ఇక సీతయ్య నరకంలో అనేక శిక్షలు అనుభవిస్తూ బాధలు పడ్డాడు. నిజాయితీగా బ్రతికేవాడు భూమి మీద కష్టాలు అనుభవించినా కూడా చివరకు స్వర్గాన్నే పొందుతాడు. కాని అసత్యవాది భూమి మీద సుఖాలు అనుభవించినా కూడా చివరకు వారికి ఘోర నరక బాధలు తప్పవు. ఈరోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పూజలో పొరపాటున కూడా ఈ పువ్వులను వాడకూడదని మన శాస్త్రాలలో చెప్పారు. విష్ణుమూర్తి పూజలో ముళ్ళున్న పువ్వులను వాడరాదు. ఒక్క గులాబీ పువ్వు తప్ప మిగిలిన ఏ ముళ్ళున్న పువ్వులను విష్ణుమూర్తి పూజకు వాడకూడదు. అలానే వాసన లేని పువ్వులతో కూడా విష్ణుమూర్తిని పూజించకూడదు. పూజకు వాడే ఏ పువ్వైనా సరే శుభ్రంగా ఉండాలి. అలాగే నీటిలో తడిపిన పువ్వులతో పూజ అస్సలు చేయకూడదు. అలానే మైలలో ఉన్నవారు అంటుకున్న ఈ పువ్వులను విష్ణుమూర్తి పూజలో వాడరాదు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు పూజ చేసేటప్పుడు ఉమ్మెత్త పువ్వులను మరియు బంతి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్పించకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే పూల మొగ్గలను సమర్పిస్తే మల్లె పువ్వులు, జాజి పువ్వులు, తామర పువ్వులు తప్ప మరి ఏ ఇతర పువ్వుల పూల మొగ్గలు సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పువ్వులు మాత్రమే విష్ణుమూర్తికి సమర్పించాలి. ఒక్క పారిజాతం తప్ప నేలపై పడిన పువ్వులు కూడా విష్ణుమూర్తికి వాడరాదు. ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులు కూడా పూజకు వాడరాదు. వేరే ఒకరి కోపానికి గురిచేసి తెచ్చిన పువ్వులు పూజకు పనికిరావు. అంటే దొంగతనంగా కోసి తెచ్చిన పువ్వులతో పూజ చేసినా ఎలాంటి ఫలితం రాదు. అలానే సువాసన లేని పువ్వులను, అపవిత్రమైన పువ్వులను కూడా విష్ణుమూర్తి పూజలో వాడరాదు. మన ఇంట్లో పెంచిన చెట్ల ద్వారా పువ్వులు కోసి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు విష్ణుమూర్తికి జాజి పువ్వులతో కానీ, లేదా ఎర్రటి రంగులో ఉండే పువ్వులతో కానీ, లేదా తామర పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కొంతమంది ప్లాస్టిక్ పువ్వులతో పూజ చేస్తారు. కానీ దేవుడికి ప్లాస్టిక్ పువ్వులు అస్సలు పెట్టకూడదు. తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి. ఇలా ప్లాస్టిక్ పువ్వులను, పూల దండలను వేయడం వలన అరిష్టం కలుగుతుంది. అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోతారు. అలానే కాగితపు పువ్వులు కానీ,
దండలు కానీ దేవుడి ఫోటోలకి వేయకూడదు. ఇలా చేయడం వలన మనం చేసిన పూజలకు ఫలితం అనేది ఉండదు. తాజా పువ్వులు ప్రత్యేక వాసనను కలిగి ఉంటాయి. వాటిని చూడగానే మన మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా అలాగే సంతోషిస్తాడు. చూడగానే మనం ఎలా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలానే సంతోషిస్తాడు. తాజా పువ్వులను సమర్పించి పూజ చేయడం వలన మనుషుల్లో కోపం, క్రూరత్వం తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ప్లాస్టిక్ పువ్వులు సమర్పించడం వలన ఎలాంటి భావనలు మన మనసులో కలగవు. తాజా పువ్వులు మాత్రమే భగవంతుడికి సమర్పించి భగవంతుడి నామస్మరణ చేయాలి. అప్పుడు మనం చేసే పూజకు 100% ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విష్ణుమూర్తిని ఇలాంటి పువ్వులతో పూజించకండి. ముఖ్యంగా ఉమ్మెత్త పువ్వులను, బంతి పువ్వులను అస్సలు పూజకు ఉపయోగించరాదు. ఇక ఎంతో శక్తివంతమైన, పవిత్రమైన తొలి ఏకాదశి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణంగా కట్టుకోవాలి. ఈ రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్లి చెట్టు మొదల్ని తాకకుండా రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి రావి ఆకులతో తోరణంలా కట్టుకుంటే ఆ ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలా శ్రీ మహావిష్ణువు దీవిస్తాడు. పూర్వం ఇలా ఈ పర్వదినాన రావి ఆకుల తోరణం తప్పకుండా అందరూ కట్టుకునేవారు. అంతేకాదు మన ఇంటికి రావి ఆకులు రక్షణ కల్పిస్తాయి. దీనికోసం మీరీరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్లి నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి 11 ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. ఈ 11 ఆకులు మరియు పసుపు, ఒక లావు దారం తీసుకుని దారానికి పసుపు రాసి ఆ దారానికి ఈ 11 ఆకులను కట్టాలి. ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టుకోవాలి. ఈరోజు ఇలా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకుల తోరణం కడితే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మీ ఇంటికి రక్షణ కల్పిస్తాడని పెద్దలు చెబుతారు. మీ ఇంటిని, మీ ఇంట్లో వారిని ఈ రావి ఆకులు రక్షిస్తాయి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, దుఃఖం ఉన్నా, కష్టాలు ఉన్నా, ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా, మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ పోవడానికి ఇది అద్భుత పరిహారం. అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే శక్తివంతమైన ఈరోజు రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కడతారో ఆ ఇంట్లో వారికి అద్భుత శక్తులు, దేనినైనా సాధించే ధైర్యం, అలానే అదృష్టం కలుగుతాయి. అలాంటి ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఇలా తొలి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకులు కట్టుకోవడం వెనుక ఒక పరమార్థం, రహస్యం ఉంది. రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది. అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్నా, విషగాలులు ఉన్నా వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ఇలాంటి పవిత్రమైన తొలి ఏకాదశి రోజు రావి ఆకులను మన ఇంటికి రక్షణగా కట్టుకోవడం వలన ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషించి చక్కని ఆరోగ్యాన్ని, సిరి సంపదలను కలిగిస్తాడు. కాబట్టి తొలి ఏకాదశి రోజు ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవడం వెనుక పరమార్థం, రహస్యం ఇదే. రావి చెట్టు ఆకుకు అద్భుత శక్తి ఉందని గ్రహించిన మన మహర్షులు ఈ రావి చెట్టు కింద తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలను పొందారు. మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు నీడనే విశ్రమించి నిద్రించేవారు. వారు ఎక్కువ కాలం బ్రతకడానికి ఇది కూడా ఒక రహస్యం. వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు. అశ్వర్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడతారు. ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేయడం వలన భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది. ఆయుష్ పెరుగుతుంది. పాపాలన్నీ తొలగిపోతాయి. మోక్షం కలుగుతుంది.
రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊరిలో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు. ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది. రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అంతేకాదు, రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారదోలుతుంది. స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది. పద్మపురాణం రావి చెట్టును విష్ణు స్వరూపంగా తెలియజేసింది. బ్రహ్మ వైవర్తన పురాణంలో కూడా రావి చెట్టు ప్రస్తావన ఉంది. ఈ చెట్టు శ్రేష్టమైనదిగాను, దేవతా వృక్షంగాను, పురాణాలు రావి చెట్టును అశ్వర్థ వృక్షంగాను, పరమ పవిత్రమైనదిగాను చెప్తున్నాయి. గౌతమ బుద్ధునికి రావి చెట్టు కిందే జ్ఞానోదయం అయింది కనుక రావి చెట్టును బోధి వృక్షం అని కూడా పిలుస్తారు. రావి చెట్టు మొదట్లో విష్ణువు, బోధలో కేశవుడు, కొమ్మలో నారాయణుడు, ఆకుల్లో హరి, పండ్లలో అచ్యుతుడు ఉంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. రావి చెట్టు వృక్షం కింద యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వ్రతాలు చేసినా, పురాణాలు చెప్పినా, విన్నా సత్ఫలితాలు లభిస్తాయని పురాణ గ్రంథాలు తెలుపుతున్నాయి. మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం. అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు. వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే లెక్క. మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టును కేవలం తాకితే చాలు, మీ కష్టాలు, సమస్యలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా అద్భుతమైన ఈ రోజున ఎవరైతే వేప చెట్టును కేవలం తాకడం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. లక్ష్మీదేవి దీవిస్తుంది. మీ ఒంట్లోని నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈ రోజు చేస్తే మీ కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లలో వేప చెట్టు ఒకటి. ఆ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు. వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావడానికి కారణం అమృత బిందువులు దాని మీద పడడమే. గరుత్మంతుడు అమృతబాణం తీసుకుని వెళ్తూ ఉండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది. అందుకే ఇలాంటి అద్భుతమైన రోజున వేప చెట్టును 11 సార్లు తాకడం వలన ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది. అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది. దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు. భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. వరుసగా 3 వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవునికి ఆశ్రమించిన చెట్టు వేప చెట్టు. కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఉంది. తొలి ఏకాదశి కావున లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకడం వలన అదృష్టం పడుతుంది, చక్కని ఆరోగ్యం కలుగుతుంది. వేప చెట్టులోని అమృతతత్వం మన ఒంట్లోకి ప్రవేశించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తాము.